మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కొత్త అమావాస్య, అతిపెద్ద అమావాస్య, ఉగాది ముందు వస్తున్న శక్తివంతమైన అమావాస్య. కాబట్టి ఈ రోజు రాత్రి 6 నుండి 12 మధ్యలో ఉప్పుతో ఇలా చేయండి చాలు. కొత్త సంలు కోట్లు దూసుకు వస్తాయి. ధనానికి లోటనేది రాదు. అంతేకాదు, కొత్త సంవత్సరంలో కష్టాలు రాకుండా ఉంటాయి. ఫాల్గుణ అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ కొత్త అమావాస్య అంటే కేవలం చంద్రుడు కనిపించని చీకటి రాత్రి మాత్రమే కాదు. అది మన జీవితంలో పేరుకుపోయిన దారిద్ర్యాన్ని, కష్టాలను పారద్రోలి రాబోయే తెలుగు సంవత్సరంలో అఖండమైన ధనలాభాన్ని, రాజయోగాన్ని తెచ్చిపెట్టే ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగిన రోజు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఉప్పుతో మనం చేసే ఒక చిన్న పరిహారం మన తలరాతను మార్చేస్తుంది. ఈ ఉప్పు పరిహారం రాబోయే కొత్త సంవత్సరంలో మీకు తిరుగులేని రాజయోగం పట్టేలా చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనం మీ ఇంట్లోకి వద్దన్నా దూసుకు వస్తుంది. ధనానికి ఎటువంటి లోటు లేకుండా సంవత్సరం అంతా మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. అసలు ఈ అమావాస్య తిథికి ఉన్న అంతటి ప్రాముఖ్యత ఏమిటి? ఈ పవిత్రమైన రోజున ఉప్పుతో ఎటువంటి పరిహారం చేస్తే మనకు కుబేర యోగం సిద్ధిస్తుంది అని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో మీరు ఏ చిన్న విషయాన్ని వదిలేసినా పరిహారం పూర్తి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈ రోజు అమావాస్య రోజు రాత్రి 12 గంటల లోపైనా సరే కనీసం 10 రూపాయలు పెట్టైనా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని కొని ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలా దొడ్డుప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మీతో పాటు మీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. అమ్మవారికి దొడ్డుప్పు అంటే అసలు చెప్పలేనంత ప్రీతికరం. దొడ్డుప్పు ఎవరైనా సరే ఈ అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థిక రీత్యా ఎదుర్కొంటున్న బాధలు, కష్టాల నుండి విముక్తిని పొందుతారు. దరిద్రం అనేది వారి దరిదాపుల్లో అసలు ఉండనే ఉండదు. కష్ట నష్టాల నుండి బయటపడి మీకు ఇష్ట దైవమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు. ఇకపోతే ఈరోజు ఉత్తర దిక్కున సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల లోపు ఒక ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఇలా ఈ అమావాస్య రోజు ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకుని ధన సంపాదన పెరగడానికి ఈ ఉప్పు దీపం ఎంతగానో సహాయపడుతుంది. ఉప్పు దీపం ఎలా పెట్టాలంటే ముందు ఒక మట్టి ప్రమిదను తీసుకుని దానికి పసుపు బొట్లు పెట్టాలి. ఆ ప్రమిదలో నిండుగా కల్లుప్పును నింపాలి. పొడి ఉప్పును వాడకూడదు. ఇప్పుడు ఆ ఉప్పు కుప్ప పైన మరొక చిన్న మట్టి ప్రమిదను ఉంచి అందులో నూనె లేదా నెయ్యి పోయాలి. 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. దీపంకి అక్షింతలు, పువ్వులు సమర్పించుకోవాలి. మరునాడు ఆ ఉప్పును తీసి ఎవరి పాదాలు తగలని చోట లేదా నీటిలో కలిపేయాలి. ఆ ఉప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ వంటలకు వాడకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక మంచి నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేసి ఒక ముక్కకు పసుపు, మరో ముక్కకు కుంకుమను బాగా రాసి ఆ తర్వాత వీటిని మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా, అంటే ఒకవైపు పసుపు ముక్క, మరోవైపు కుంకుమ ముక్క ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంటిపై ఉన్న నరదృష్టి, అసూయ వంటి ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. ముఖ్యంగా అమావాస్య సాయంత్రం ఉండే శక్తి వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. మర్నాడు ఉదయం ఆ ముక్కలను తీసి ఎవరూ తొక్కని చోట పారవేయడం మర్చిపోకండి. ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు పాటించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఇంటికి మంచి రక్షణ కలుగుతుంది. ఇక ఉప్పు పరిహారం విషయంలోకి వస్తే మనం నిత్యం వంటగదిలో రుచి కోసం ఉపయోగించే ఉప్పు కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉప్పుకు ఉన్న విలువ మరియు శక్తి వెలకట్టలేనివి. మన పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం కంటే ముందే ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి ఉద్భవించింది.
అదే సముద్ర గర్భం నుండి ఉద్భవించిన మరొక పవిత్ర వస్తువు ఉప్పు. అందుకే శాస్త్రాల ప్రకారం ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మన పూర్వీకులు ఉప్పును లక్ష్మీదేవి యొక్క సోదరిగా భావిస్తారు. ఏ ఇంట్లో అయితే ఉప్పు గౌరవించబడుతుందో ఆ ఇంట్లో మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుందని మన పెద్దల నమ్మకం. అందుకే ఉప్పును మనం ఎంత భక్తితో గౌరవంగా చూస్తామో లక్ష్మీదేవి మన ఇంట అంతగా కొలువై ఉంటుంది. శాస్త్రీయంగా చూసినా ఆధ్యాత్మికంగా చూసినా ఉప్పుకు ఒక విలక్షణమైన గుణం ఉంది. అది తన చుట్టూ ఉన్న నకారాత్మక శక్తులను, అంటే నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే అద్భుతమైన అయస్కాంత శక్తిని కలిగి ఉండటం. మన ఇంట్లో ఉండే వాస్తు దోషాలు, గాలిలోని అశుద్ధత, ఒకరిపై ఒకరికి ఉండే చెడు చూపు అంటే దిష్టిని, మరియు మన మనసులో నిరంతరం కలిగే ప్రతికూల ఆలోచనలను తొలగించడానికి ఉప్పును మించిన పరిష్కారం లేదు. అందుకే పూర్వీకులు దిష్టి తీయడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి ఉప్పును ప్రధానంగా వాడేవారు. ముఖ్యంగా అమావాస్య వంటి అత్యంత ప్రభావవంతమైన తిథుల్లో ఉప్పుతో చేసే పరిహారాలకు ఫలితం చాలా త్వరగా మరియు బలంగా కనిపిస్తుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి దానిని ఎప్పుడూ చేతికి నేరుగా ఇవ్వకూడదని, అలాగే ఉప్పును కింద పడేయకూడదు. అలా చేయడం లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది. ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ దారిద్ర్యం ఉండదు అనేది ముమ్మాటికి నిజం. మనం ఉప్పును ఎంత పవిత్రంగా చూస్తామో మన జీవితం కూడా అంతగా సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇక అమావాస్య అనేది ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించుకోవడానికి అత్యంత అనువైన సమయం. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసే నీటి బకెట్లో గుప్పెడు కళ్ళు ఉప్పు వేసి ఇల్లు తుడవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శాస్త్రాల ప్రకారం ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం మరియు నెగటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి దీనికి ఉంది. అమావాస్య రోజున గాలిలో ఉండే ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు మరియు ఇంట్లోని అశాంతి ఈ ఉప్పు నీటితో ఇల్లు కడగడం వల్ల పూర్తిగా తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. తద్వారా మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. దారిద్ర్యం తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయి. ముఖ్యంగా ఈ కొత్త అమావాస్య రోజున ఉప్పుతో మనం చేసే ఒక ప్రత్యేక పరిహారం వల్ల రాబోయే కొత్త సంవత్సరంలో మీకు కోట్లు కురిపించే అదృష్టం పడుతుంది. ధన సమస్యలనేవి మీ దరిదాపుల్లోకి కూడా రావు. ఈ పరిహారం చేయడానికి మీకు కొన్ని వస్తువులు అవసరమవుతాయి. ముందుగా మీరొక గాజు పాత్రను లేదా మట్టి పాత్రను సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ప్లాస్టిక్ పాత్రలు లేదా స్టీల్ పాత్రలు ఈ పరిహారానికి అస్సలు వాడకూడదు. గాజు లేదా మట్టి పాత్రలు మాత్రమే ప్రకృతిలోని శక్తిని గ్రహించగలవు. ఆ పాత్రలో నిండుగా కల్లుప్పును, అంటే మనం గల్లుప్పు అని పిలిచే పెద్ద ఉప్పును తీసుకోవాలి. సాధారణంగా మనం వాడే మెత్తని ఉప్పు సాల్ట్ కంటే కల్లుప్పుకు ఆధ్యాత్మిక శక్తి మరియు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పాత్రలో ఉప్పును నిండుగా నింపిన తర్వాత ఆ ఉప్పు పైన మధ్యలో కొన్ని మెంతులను వేయాలి. జ్యోతిష్య శాస్త్రంలో మెంతులు శుక్రగ్రహానికి చిహ్నంగా భావిస్తారు. శుక్రుడంటేనే ఐశ్వర్యం, భోగభాగ్యాలు. మెంతులు ఉప్పులో కలవడం వల్ల ఆర్థిక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత కొన్ని ఆవాలను కూడా అందులో వేయాలి. ఆవాలు రక్షణనిస్తాయి. అంటే మీపై లేదా మీ ఇంటిపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, దిష్టి తగిలినా ఆవాలు వాటిని నిర్వీర్యం చేస్తాయి. ఆ తర్వాత 4 పచ్చలి లేత వేపాకులను తీసుకుని ఆ ఉప్పు మీద గుండ్రంగా అందంగా అమర్చాలి. వేపాకులు సాక్షాత్తు ఆ పరాశక్తి, గ్రామదేవతల స్వరూపం. ఇవి ఇంట్లోని క్రిమికీటకాలను మాత్రమే కాదు, కంటికి కనిపించని దుష్ట శక్తులను, అనారోగ్య కారకాలను పారద్రోలుతాయి. ఇప్పుడు మధ్యలో ఒక కర్పూరం బిళ్ళను ఉంచాలి. ఇప్పుడు ఈ సిద్ధం చేసుకున్న బౌల్ను మీరు భక్తితో 2 చేతులతో పట్టుకుని మీ ఇల్లంతా తిరగాలి. మీ ఇంటి ప్రధాన ద్వారం నుండి మొదలుపెట్టి ప్రతి గదిలోకి, పూజా గది, వంట గది, పడక గది, ఇలా ప్రతి మూలన ఈ ఉప్పు బౌల్ను చూపించాలి. ఇలా మీరు ఇల్లంతా తిరుగుతున్నప్పుడు మీ మనసులో మా ఇంట్లోని దారిద్ర్యం పోవాలి, చెడు శక్తులు బయటకు వెళ్ళిపోవాలి అని మనస్ఫూర్తిగా కూడుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఇన్నాళ్ళుగా పేరుకుపోయిన నకారాత్మక శక్తి, గాలి దోషాలు, వాస్తు దోషాల వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఆ ఉప్పు తనలోకి గ్రహించేస్తుంది.
ఇల్లంతా తిరిగిన తరువాత ఆ బౌల్ను తీసుకెళ్ళి మీ పూజా గదిలో దేవుడి పటాల ముందు ఉంచాలి. ఆ తరువాత ఆ ఉప్పు మీద పెట్టిన కర్పూరం బిళ్ళను అగ్గిపుల్లతో వెలిగించాలి. ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు ఆ జ్యోతి వైపు చూస్తూ లేదా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుని మీ మనసులో ఉన్న అతి ముఖ్యమైన కోరికను చెప్పుకోవాలి. రాబోయే కొత్త సంవత్సరంలో మాకు ఎటువంటి ధన సమస్యలు ఉండకూడదు. మా కుటుంబం అంతా సుఖశాంతులతో ఉండాలి. మా వ్యాపారాలు అభివృద్ధి చెందాలి. మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి. మాకు ఎటువంటి కష్టాలు రాకూడదు. ధనానికి లోటు రాకూడదు. ధనం వస్తూనే ఉండాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఆ కర్పూరం పూర్తిగా ఆరిపోయే వరకు మీ ప్రార్థన కొనసాగాలి. ఇక్కడ మనం పాటించాల్సిన సమయ నియమం చాలా ముఖ్యం. ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు రాత్రి 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆ సమయంలోనే విశ్వంలో ఆధ్యాత్మిక తరంగాలు బలంగా ఉంటాయి. ఆ కర్పూరం ఆరిపోయిన తరువాత ఆ బౌల్ను పూజా గదిలోనే ఒక పక్కన ఎవరికీ తగలకుండా అలా వదిలేయాలి. దానిని మళ్ళీ మళ్ళీ ముట్టుకోకూడదు. కొన్ని రోజుల పాటు ఆ ఉప్పు బౌల్ అక్కడే ఉండాలి. మీరు ప్రతిరోజు దానిని గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ ఉప్పు రంగు మారుతుందో, అంటే తెల్లగా ఉన్న ఉప్పు కొంచెం మురికిగా లేదా లేత పసుపు, ఎరుపు రంగులోకి మారుతుందో, లేదా గాలిలో ఉన్న తేమను పీల్చుకుని ఉప్పు నీరులా కరగడం మొదలవుతుందో, అప్పుడు ఆ పరిహారం తన పని పూర్తి చేసినట్లు లెక్క. అంటే మీ ఇంట్లోని చెడునంతా, నెగిటివ్ ఎనర్జీనంతా ఆ ఉప్పు పూర్తిగా పీల్చుకుంది అని అర్థం. అలా రంగు మారినప్పుడు లేదా కరిగినప్పుడు ఆ బౌల్లోని ఉప్పును, వేపాకులను, మెంతులను, ఆవాలను ఒక కవర్లో వేసి జాగ్రత్తగా తీసుకువెళ్ళి పారే నీటిలో పడేయాలి. ఒకవేళ మీకు పారే నీరు, నది లేదా కాలువ అందుబాటులో లేకపోతే ఎవరూ తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో లేదా ఒక పెద్ద చెట్టు మొదట్లో వేసేయాలి. కానీ ఇంటి లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకూడదు. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు మీరు ఒక స్వచ్ఛమైన, అత్యంత సానుకూలమైన శక్తితో అడుగు పెడతారు. గతంలో మీరు అనుభవించిన ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు, కోర్టు గొడవలు, అనారోగ్య సమస్యలు ఈ పరిహారంతో తీరిపోతాయి. ధనం రావడం మాత్రమే కాదు, వచ్చిన ధనం మీ దగ్గర నిలబడుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కొత్త సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల వారికి ఈ ఉప్పు పరిహారం అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో నష్టాలు చూస్తున్న వారికి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఇదొక సంజీవనిలా పనిచేస్తుంది. నమ్మకంతో, పట్టుదలతో ఈ పరిహారాన్ని చేయండి. రాబోయే కాలంలో మీరు అపారమైన ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను అనుభవిస్తారు. కొత్త ఉగాది మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. జ్యోతిష్యపరంగా చూస్తే అమావాస్య రోజున చంద్రుడి బలం తక్కువగా ఉన్నప్పటికీ మంత్రతంత్ర పరిహారాలకు ఆ రోజు ఉన్నంత శక్తి మరే రోజుకి ఉండదు. మన పూర్వీకులు అమావాస్య రోజునే పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. అదృశ్య శక్తులు బలంగా ఉండే ఈ రోజున మనం చేసే సానుకూల పరిహారం మన వంశాన్ని కాపాడుతుంది. ఉప్పు పరిహారం చేస్తున్నప్పుడు మీరు ఎవ్వరితోనూ మాట్లాడకుండా పూర్తి ఏకాగ్రతతో చేయడం వల్ల ఫలితం త్వరగా వస్తుంది. మీ సంకల్ప బలం ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఉప్పు అంత వేగంగా మీ కష్టాలను లాగేసుకుంటుంది. శని దోషాలు, రాహుకేతు దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నవారు ఈ ఉప్పు పరిహారం చేయడం వల్ల గ్రహపీడలు తొలగిపోతాయి. సాధారణంగా అమావాస్య అంటే భయపడేవారు చాలామంది ఉంటారు. కానీ అమావాస్య అనేది ఒక శుద్ధి చేసే ప్రక్రియ వంటిది. మన ఇంట్లోని పాత సామాన్లను ఎలాగైతే పారేస్తామో అలాగే మన ఇంట్లోని పాత కష్టాలను పారేయడానికి ఈరోజు ఒక మంచి అవకాశం. ఈ అమావాస్యను అస్సలు వదులుకోకండి. ఉప్పుతో ఈ చిన్న పని చేసి కోట్లు సంపాదించే యోగాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని సొంతం చేసుకోండి. వీడియోను ఇక్కడి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎందుకంటే మరొకరికి సహాయం చేయడం కూడా ఒక పుణ్యకార్యమే.
మీ పుణ్యబలం పెరిగితే మీ అదృష్టం కూడా పెరుగుతుంది. మీరు ఈ పరిహారాన్ని పాటించాక మీ జీవితంలో కలిగే మార్పులను మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. ఇక ఈ అమావాస్య రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదు అని శాస్త్రాల్లో వివరంగా చెప్పారు. ఈరోజు మగవారు హెయిర్ కట్ చేయించుకోవడం కానీ, షేవింగ్ చేయించుకోవడం కానీ, గోర్లు కట్ చేసుకోవడం కానీ చేయకూడదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా కానీ గోర్లు కట్ చేసుకోవడం, జుట్టుకు నూనె పెట్టుకోవడం, జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగడం, ఇంట్లో గొడవలాడటం, ఇంట్లో ఆడవాళ్ళు ఏడవడం, ఇల్లంతా ఒక నెగిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు. అలాగే అమావాస్య పూట చీపురును కొనడం, శుభకార్యాలు చేయడం, గృహప్రవేశాలు చేయడం వంటి పనులు కూడా చేయరాదు. ఇక మనం బాగుపడుతున్నాము, మనం సంతోషంగా ఉంటున్నాము అంటే మనవాళ్లే, బయట వాళ్ళు అవసరం లేదు. మనవాళ్లే మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళేదో సంపాదించుకుంటున్నారు, తెగ తింటున్నారు, తెగ తిరుగుతున్నారు, వీళ్ళకంతా ఇంత కాదు వీళ్ళ వైభవం, వీళ్ళు బాగా సంపాదించేస్తున్నారు అని మన మీద పడి ఏడుస్తుంటారు. లోపల కుళ్ళుకుంటూ ఉంటారు. వెయ్యగా ఒక రాయి తగిలినట్లుగా నోటితో అనగా అనగా ఒక మాట తగులుతుంది. దానివల్ల ఇంట్లో గొడవలనేవి స్టార్ట్ అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఎడబాటు, పిల్లల మధ్య చికాకులు, ఇబ్బందులు, ఇంకా అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయి. ఒంట్లో బాగోకుండా ఉండటం, ఆరోగ్యం సహకరించకపోవడం, ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్, స్ట్రెస్, కోపం పెరిగిపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా జనాల ఏడుపుల వల్లే తగులుతాయి. అందుకే మన పెద్దలు చెప్తారు, నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి. కాబట్టి ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా దిష్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఉప్పుతో, ఆవాలతో, ఎండుమిరపకాయలతో, ఇలా మీకు ఏది కుదిరితే దానితో మీకు వచ్చినట్టు దిష్టి తీసుకోండి. మగపిల్లలు ఉంటే వారికి తప్పకుండా ఈ అమావాస్య రోజు సాయంత్రం దిష్టి తీయండి. ఎందుకంటే వాళ్ళ మీద చెడు కళ్ళు ఎక్కువగా పడుతుంటాయి. అలాగే ఇంటికి బూడిద గుమ్మడికాయ ఖచ్చితంగా కట్టుకుని తీరాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ కట్టుకుంటే పర్లేదు, కట్టుకోకపోతే కనుక ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చుకుని చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లతో అలంకరించుకుని కాసేపు దేవుని దగ్గర పెట్టుకుని కొంచెం సాంబ్రాణి పొగను చూపించి దానిని గుమ్మం బయట చక్కగా కట్టుకోండి. దీనివల్ల మీకు ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే ఇంటి మీద ఏ చెడు కన్ను అనేది పడకుండా ఉంటుంది. అలాగే ఒక బూడిద గుమ్మడికాయను తీసుకుని రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఆ బూడిద గుమ్మడికాయ మీద ఒక ముద్ద కర్పూరం హారతి బిళ్ళను పెట్టి దాన్ని వెలిగించి ఇంటి గేటు బయటకు వెళ్ళి సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తిప్పి దాన్ని కింద పగలగొట్టేయండి. దీనివల్ల ఇంట్లో ఉన్నవారికి ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఈ అమావాస్య రోజు కాకికి అన్నం పెడితే చాలా మంచిది. ఈ అమావాస్య పూట కాకి రూపంలో మన ఇంటికి పెద్దలు వస్తారు. పెద్దలు వచ్చి మనం పెట్టిన భోజనాన్ని తినేసి ఆశీర్వదించి వెళ్తారు. కాబట్టి కాకికి ఖచ్చితంగా ఈరోజు అన్నం పెట్టుకోవాలి. కాబట్టి మీరు తినే అన్నంలో మొదటి అన్నం ముద్ద కాకికి పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. పైగా శనీశ్వరుని వాహనం కాకి కాబట్టి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలిగి మనకు ఉన్నటువంటి శని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోయి మన జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది. కాబట్టి పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఈరోజు కాకికి అన్నం పెడితే చాలా మంచిది. ఇక ఈరోజు వండకూడనటువంటి కూరలలో మొట్టమొదటిది గోరుచిక్కుడుకాయ. గోరుచిక్కుడుకాయను ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు వండకూడదు. కొంతమంది తెలియక ఈరోజు గోరుచిక్కుడుకాయలు తెచ్చుకుని వండుకుంటారు, ఇష్టంగా తింటారు. కానీ ఈ కొత్త అమావాస్య రోజున గోరుచిక్కుడుకాయ కూరను వండకూడదు, తినకూడదు. అసలు ఈరోజు ఈ గోరుచిక్కుడుకాయలను కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు. కాబట్టి ఈరోజు గోరుచిక్కుడుకాయలను కూర రూపంలో కానీ, పులుసు రూపంలో కానీ, ఫ్రై రూపంలో కానీ, గోరుచిక్కుడుతో పచ్చడి చేస్తారు, ఆ రూపంలో కానీ ఏ రూపంలోనూ కూడా తినవద్దు. ఈరోజు ఏ రూపంలో గోరుచిక్కుడును తిన్నా రోగబాధలు పట్టి పీడించే అవకాశం ఉంది గనుక అస్సలు దాని జోలికి పోవద్దు. ఇక ఆ తర్వాత ఈరోజు ములక్కాడలు కూడా వండకూడదు. ఈరోజు ములక్కాడలు వండటం వల్ల కూడా మనకి దరిద్రం అనేది ఇంట్లోకి ఆహ్వానించుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ రోజున ములక్కాడలు కూడా వండుకోకండి, తినకండి.
ములక్కాడ పులుసు తినడము, లేదంటే ములక్కాడతో చేసిన పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకుని తినడము, ములక్కాడను సాంబార్లో వేసుకుని తినడం, పప్పుచారులో వేసుకుని తినడం ఇటువంటివి చెయ్యకూడదు. దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది. కనుక ఈరోజు ఏ రూపంలోనూ ములక్కాడను తినకండి. ఈరోజు ములక్కాడను కొని ఇంటికి కూడా తెచ్చుకోవద్దు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు మీరు తినకూడని కూరగాయ ఏంటి అంటే కనుక పొట్లకాయ. చాలామంది పొట్లకాయను చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. రకరకాలుగా పచ్చళ్ళ రూపంలో కానీ, లేదా పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుని తినడం కానీ, పొట్లకాయ పాలు కలిపి కూర వండుకుని తినడం కానీ, పొట్లకాయతో బజ్జీలు వేసుకుని తినడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా ఈ అమావాస్య రోజున పొట్లకాయను వండుకోకూడదు, తినకూడదు, కొనకూడదు కూడా. ఈరోజు పొట్లకాయ కూడా నిషిద్ధమని చెప్పి శాస్త్రాలలో రాశారు. దీనివల్ల మనకి జన్మ జన్మల దరిద్రం అనేది పట్టుకుని పీడిస్తూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు పొట్లకాయను వండుకోవద్దు. అలాగే కీరదోసకాయ జోలికి కూడా ఈరోజు వెళ్ళకూడదు. ఈ రోజుల్లో ఆరోగ్యపరంగా అందరూ కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఓవర్ వెయిట్ని తగ్గించుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. దానికి చాలామంది కీరదోసకాయ తెచ్చుకుని సలాడ్ చేసుకుని లేదా జ్యూసులు చేసుకుని తాగుతున్నారు. విడి రోజుల్లో కీరదోసకాయతో చేసినవి తినవచ్చు, తాగవచ్చు. కానీ ఈరోజు మాత్రం కీరదోసకాయ తినకూడదు, జ్యూసుల రూపంలో కూడా తాగకూడదు. అదేవిధంగా మామూలు దోసకాయ కూడా ఈరోజు తినకూడదు. శరీర ఆరోగ్యానికి కావలసిన పోషకాలన్నీ కూడా దోసకాయలో ఉంటాయి. మీరు మిగతా రోజులు అన్ని రోజుల్లో కూడా దోసకాయ తినచ్చు. కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా ఈ యొక్క దోసకాయను అయితే తినకండి. ఎందుకంటే దీనివల్ల చాలా రకాలైన దోషాలని మీరు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. విడి రోజుల్లో తినచ్చు, కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో దోసకాయనైతే తినద్దు. అసలు ఇంటికి కూడా కొని తెచ్చుకోవద్దు. ఇక ఆ తర్వాత ఈరోజు చిలకడ దుంపలు కూడా వండకూడదు. కూర రూపంలో కావచ్చు, ఉడకబెట్టుకుని కావచ్చు, కాల్చుకుని కావచ్చు. ఈరోజు చిలకడ దుంపలు తింటే మహా దరిద్రం పడుతుంది, చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ రోజున చిలకడ దుంపలు కూడా వండుకోకండి, తినకండి, కొనకండి, దరిద్రం పడుతుంది. వీటితో పాటుగా వంకాయను కూడా ఏ రూపంలోనూ ఈరోజు తినవద్దు. వంకాయ బజ్జీ, వంకాయ పచ్చడి, వంకాయ కూర, ఫ్రై, సాంబారులో వేసుకుని కానీ ఏ రూపంలోనూ తినవద్దు. మహాదోషం తగులుతుంది. కొత్త సంవత్సరంలో కష్టాలు వస్తాయి. ఇక తర్వాత కూరగాయ వచ్చేసి పెసరపప్పు. పెసరపప్పు అంటేనే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. బుధవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజు మిగతా పప్పులు తినచ్చు. కానీ ఈరోజు పెసరపప్పు అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. చాలామందికి పెసరపప్పు అంటే ఇష్టం. పెసరపప్పుతో పప్పుచారు కాసుకుని లేదా పప్పు వండుకుని ఎంతో ఇష్టంగా తింటారు. విడి రోజుల్లో ఈ పెసరపప్పు వండుకోవచ్చు, కానీ ఈ బుధ అమావాస్య రోజు మాత్రం వండుకోకూడదు. ఇక ఆ తర్వాత ఈరోజు క్యాబేజ్ కూడా తినకూడదు. క్యాబేజ్ కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. అలాగే ఈరోజు బూడిద గుమ్మడికాయ కూడా తినకూడదు. బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. విడి రోజుల్లో చక్కగా జ్యూస్ చేసుకుని తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ రోజు మాత్రం దాని జోలికి వెళ్ళవద్దు. అలాగే ఈరోజు తీపి గుమ్మడికాయ కూడా తినకూడదు. ఈ తీపి గుమ్మడికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాలైన ప్రోటీన్స్, మినరల్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, రకరకాల మినరల్స్ ఇవన్నీ బాడీకి కావలసినవన్నీ ఉంటాయి. కానీ ఈ అమావాస్య రోజు మాత్రం ఇది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. ఇక ప్రత్యేకంగా ఈరోజు పుట్టగొడుగులు కూడా ఈరోజు తినకూడదు. పుట్టగొడుగులు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. అంతేకాదు ఈరోజు నాన్ వెజ్ని కూడా అస్సలు తినకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గవ్వలు, గుడ్లు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇలాంటివి ఏమీ తినకూడదు. చికెన్ ఫ్రై రూపంలో అవ్వచ్చు, లెగ్ పీసుల రూపంలో అవ్వచ్చు, బిర్యానీల రూపంలో అవ్వచ్చు, నూడిల్స్, మంచూరియా, బర్గర్, పిజ్జా, మోమోస్, ఫ్రైడ్ రైస్ రూపంలో అవ్వచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ని ఇంట్లో వండకూడదు, తినకూడదు. బయట నుండి కూడా తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఈ అమావాస్య రోజు భూమి మీద దుష్ట శక్తులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి.
కొన్ని కూరలకి అవి వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటి కూరలని వండినా తిన్నా ఈ సంవత్సరంలోనే కాకుండా రాబోయే కొత్త సంవత్సరంలో కూడా అష్టదరిద్రాలనేవి మన వెంటపడి చేతిలో చిల్లిగవ్వ లేకుండా అప్పులు చేసి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈరోజు నాన్ వెజ్ తినకండి. గుడ్డుతో సహా ఏ విధమైన నీచు పదార్థాలను తినద్దు. గుడ్డును ఉడకపెట్టుకుని ఆమ్లెట్ వేసుకుని లేదా గుడ్డుతో కూర వండుకుని కూడా తినద్దు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, అదేమిటంటే గుడ్డు మాంసాహారం కాదు అని. కానీ అది తప్పు. శాస్త్రరీత్యా చూసినా ఆధ్యాత్మికంగా చూసినా గుడ్డు అనేది ఒక జీవికి మూలం. అది ఏ చెట్టుకు కాయదు. అలాగే గుడ్డులో ఉండే ఆ నీచు వాసన రాక్షస ప్రవృత్తిని పెంచుతుంది, తామస గుణం పెరుగుతుంది. కనుక దానిని శాకాహారంగా పరిగణించలేము. అందుకే ఈ పవిత్రమైన రోజున గుడ్డు తినద్దు. ఈ లిస్ట్లో ఉన్న కూరలేమీ ఈరోజు తినకూడదు. ఇక మిగతా కూరలుంటాయి కదా, వాటిలో ఏదో ఒకటి వండుకుని తినవచ్చు. కానీ ఈ వీడియోలో చెప్పిన కూరగాయలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు, తినకూడదు. ఇక వీటిని తప్పించి మిగతావన్నీ కూడా తినచ్చు. అలాగే ఈ అమావాస్య రోజు ముఖ్యంగా సంధ్యా సమయంలో దీపారాధన చేసుకోండి. సంధ్యా సమయంలో లక్ష్మీదేవి అమ్మవారు గడప గడప తిరిగి ఏ ఇల్లు శుభ్రంగా ఉందో, ఏ ఇల్లు ప్రశాంతంగా ఉందో, ఏ ఇంట్లో మనుషులు ప్రశాంతంగా ఉంటున్నారో, ఏ గొడవ లేకుండా ఆనందంగా గడుపుతున్నారో ఇదంతా కూడా చూసి అమ్మవారు ఆ ఇంట అడుగు పెడుతుంది. కాబట్టి చక్కగా సంధ్యా సమయంలో ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరుచుకుని మంచిగా మీరు దీపారాధన చేసుకుని సాంబ్రాణి పొగ వేసుకుని తలుపులు చక్కగా తెరిచి ఉంచుకోండి. ఈ అమావాస్య చాలా మంచిది కాబట్టి ఈరోజు సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి దీపం పెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులనేవి పూర్తిగా తొలగిపోయి మీరు చేసే వ్యాపారాలలో చక్కటి కలుసుబాటు ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.